జై జాకో ఫ్యాకో జై ఫ్యాకో జై ఫ్యాకో జై ఫ్యాకో జై ఫ్యాకో జై ఫ్యాకో. కేబుల్ కట్ చేస్తే గవర్నమెంట్ కట్ చేస్తాం. కేబుల్ కట్ చేస్తే గవర్నమెంట్ కట్ చేస్తాం. కేబుల్ కట్ చేస్తే గవర్నమెంట్ కట్ చేస్తాం. కేబుల్ కట్ చేస్తే పవర్ కట్ చేస్తాం. కేబుల్ కట్ చేస్తే పవర్ కట్ చేస్తాం. కేబుల్ కట్ చేస్తే పవర్ కట్ చేస్తాం. కేబుల్ కట్ చేస్తే కాంగ్రెస్ పవర్ కట్ చేస్తాం. కేబుల్ కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కట్ చేస్తాం. కేబుల్ కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్ చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ పరిధిలో అత్త మీద కోపం దుత్త మీద దూసిపెట్టినట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క నిర్వాహకం వల్ల ఒక ప్రమాదంలో కొంతమంది చనిపోతే బాధ్యత తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు బాధ్యుల్ని ఐడెంటిఫై చేసి శిక్షించాలి పోయి మా తెలంగాణ సామెతలాగా అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్లు రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ మీద పడ్డది. కేబుల్ ఆపరేటర్లు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈరోజు ప్రపంచాన్ని తారుమారు చేయగలిగినటువంటి శక్తి కేవలం మీడియాకే ఉంది. కేవలం మీడియాకు ఉంది. ఆ మీడియాకు ప్రాణవాయు లాంటిది కేబుల్. ఆ మీడియాకు ప్రాణవాయు లాంటిది కేబుల్. నో కేబుల్ నో మీడియా. నో కేబుల్ నో మీడియా. నో మీడియా. నో కేబుల్ నో మీడియా. నో మీడియా. ఇది వాస్తవం. మన నేపాల్లో చూడలే, 2 రోజుల్లో ప్రభుత్వం మొత్తం కూలిపోలే. ఈజిప్ట్లో చూడలే, బంగ్లాదేశ్లో చూడలే, శ్రీలంకలో చూడలే. అధికార మతంతో మేము అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, యంత్రాంగం ఉంది, విచక్షణ రహితంగా మేము ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ పొట్ట మీద కొట్టొచ్చు, ఈ నెపంతో పిండుకోవచ్చు, లేదా ఆర్ఆర్ కేబుల్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు. అదే కుతంత్రం చేస్తే ఇక్కడ ఎవరో చెవుల పూలు పెట్టుకోలేదు అని రేవంత్ రెడ్డి సర్కార్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ బీజేపీ ఉంది, యా బీజేపీ హై, ఇన్కే సాత్ హై, మీతోది కొట్లాడటానికి రెడీగా ఉంది. మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్, యువకులందరూ స్వయం ఉపాధి చేసుకోవాలి, డిజిటల్ ఇండియా అని నిదానం ఇచ్చుకుంటూ చేస్తే ఇక్కడనేమో వీళ్ళందరూ కటింగ్లో మొదలు పెట్టారు. నేను మొదటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిది ఫస్ట్ డిమాలిషన్ మ్యాన్. మంచిగా ఏం చేయడు, హైడ్రాల్ పెట్టి ఎక్కడ గోడు కనిపిస్తే అక్కడ కూలగెట్టుడు. డిమాలిషన్, తర్వాత డైవర్షన్, తర్వాత డిగ్రేడేషన్, ఇప్పుడు డిస్ట్రక్షన్. ఇదంతా దేని కొరకు? సి కొరకు, కరప్షన్ కొరకు. RR ట్యాక్స్. రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే నెలలో ఆయన పోయి అక్కడ కప్పం కట్టి రావాలి కదా. ఎందుకు బట్టి పోతున్నారు అనుకుంటున్నారు? వారానికి ఒకసారి ఢిల్లీకి. ఇదివరకు నెలకు 3 నెలలకు లెక్క ఇచ్చేది. నాకు ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఒప్పుకోట్లే. మధ్యలో వీళ్ళు మింగేస్తారేమని ఎవ్రీ వీక్ వచ్చి మీ దగ్గర పిండి, తెలంగాణని పిండి, రియల్ ఎస్టేట్ వాళ్ళని పిండి, వర్తకులను పిండి వసూలు చేసింది అక్కడ కప్పం కట్టాలి. ఈరోజు ఎంత బాధేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 12,500 గ్రామాలు ఉన్నాయి. 12,500 గ్రామాలు ఉన్నాయి. దానికి మీరు లైఫ్ లైన్ ఎవరు? సీరియల్ చూడాలంటే ఎవరు? ఇంటర్నెట్ చూడాలంటే ఎవరు? పిల్లలు చదువుకోవాలంటే ఎవరు? లైఫ్ లైన్ మీరే కదా. అందరూ శాటిలైట్ పెట్టుకొని ఉన్నారా?
శానిటైజర్ పెట్టుకున్నా కూడా మళ్ళీ కేబుల్ కావాలి కదా. అదేవిధంగా ఈరోజు 10,000 మంది కాకుండా కనీసం ఇండైరెక్ట్గా దీని మీద 1,00,000 మంది స్వయం ఉపాధి, 5 లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్. మీకేమన్నా లోన్ ఇచ్చిందా ప్రభుత్వం? రాయితీ ఇచ్చిందా? టీఏ ఇచ్చిందా? డిఏ ఇచ్చిందా? ఒక ఐడి కార్డు కూడా ఇవ్వలే. ఐడి కార్డు అని ఇచ్చిందా? కనీసం ఏది లేదు కదా. పాపం ఏదో కష్టపడి ఇల్లు తిరిగి స్తంభాలు ఎక్కి కేబుల్ వేసుకొని 18% అదే కేబుల్ ఎక్కి ఇంటింటి కేబుల్ కట్టి నెల పోయి అడుక్కొని వసూలు చేసుకొని ట్యాక్స్ కడుతుంటే, జిఎస్టీ ట్యాక్స్ కూడా కడుతుంటే సంతోషించిపోయి ఓర్లు కటింగ్ ఇస్తావా? ఖచ్చితంగా నాకు కనిపిస్తుంది ఈ యొక్క ప్రపంచం తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రపంచం కనిపిస్తుంది. జై బాకు, తగ్గించారా? జై బాకు. ఈరోజు చేసి తగ్గించారు. అందుకొరకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, రేపు బీజేపీ తరఫున మీ అండగుంటుంది, రాజకీయ కోరు కాదు. వీసీ యూస్ యాజ్ ఎంప్లాయర్స్. కేబుల్ ఆపరేటర్ని ఎవరో మీరు సామాన్య వ్యక్తులు కాదు, ఎంప్లాయర్స్గా చూస్తున్నాం మేము. 10 మందికి ఉపాధి కల్పించే వ్యక్తులుగా చూస్తున్నాం. అందుకొరకు దయచేసి మీ వెంట ఉంటా. కేబుల్ కట్ చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయం చేయండి, లాంగ్ టర్మ్ విజన్ చేయండి, అండర్ గ్రౌండ్ పైపింగ్ చేయండి, వీళ్ళందరికీ అవకాశం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం తరఫున స్మార్ట్ సిటీ తరఫున నిధులు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. నిధులు కానీ ఇందులో ఒక కుట్ర కనిపిస్తుంది. నేను కేవలం రాజకీయ ప్రసంగం చేయట్లేదు. ఈ కుట్ర ఏంటంటే మీ అందరినీ అనాథలు చేసిన తర్వాత ఆర్ఆర్ ఫ్యామిలీ ఒకటి సొంత కంపెనీ పెట్టి ఏ కార్పొరేట్ కంపెనీతో టైఅప్ అయ్యి సొంత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తమ కేబుల్ నెట్వర్క్ని ఏర్పాటు చేయడానికి ఇదొక సాకుగా వాడుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కటి మాత్రం నేను చేసే విజ్ఞప్తి, ఇందులో అనేక రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు, అనేక సిద్ధాంత వాళ్ళు ఉంటారు. దయచేసి అవన్నీ పక్కకు పెట్టండి. దయచేసి అవన్నీ పక్క పెట్టండి. లక్ష్యం ఒకటే, మిమ్మల్ని టచ్ చేయొద్దు. కేబుల్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పవరు కట్ చేస్తాం. ప్రత్యామ్నాయం చూడండి. కావాలంటే లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోండి, మేము సహకరిస్తాం. కట్ చేస్తే మాత్రం బీజేపీ పార్టీ మీ వెంట ఉంటుంది. నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటి మీటింగ్ మీదే. ధన్యవాదాలన్నా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందుకొరకు దయచేసి కేవలం మీటింగ్ వచ్చి లెక్చర్ ఇచ్చిపోయేటోని కాదు. నేను డాక్టర్ని, ఉద్యమకాన్ని. ఆపరేషన్ మొదలు పెడితే ఎండ్ అయ్యే వరకు ఆపేది లేదు, వదిలిపెట్టే లేదు. దయచేసి మీరు ఒక కోర్టును వేసుకోండి. ప్రభుత్వం వినకుంటే దీన్ని గ్రామం తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఐకాన్ ప్రవీణ్ గారు ఉన్నారు, మొత్తం సిటీకే మన అందరికీ సుపరిచితులు పెట్టి మీ అందరం నేను ఉదయమే మా అధ్యక్షుడితో మాట్లాడి కార్యాచరణ ఒక కమిటీ ఏమని చెప్పడం జరిగింది. మీ అంతా ఉంటామని తెలియజేస్తూ, మీ అందరూ ఐక్యంగా ఉండాలని తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి ఫ్యాకో జిందాబాద్, ఫ్యాకో 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 ఫ్యాకో. అదేవిధంగా అధ్యక్షులు సతీష్ బాబు గారికి, ఆ గానారెడ్డి అధ్యక్షులు
కరుణాకర్ రెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సలీం కరుణాకర్ గారికి, అరవింద్ గారికి, మా హరి గౌడ్ గారికి, మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ చెప్పేది ఒకటే, లక్ష్యం చేరే వరకు వదిలిపెట్టకండి. వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ. అన్నా